హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూస్తే అర్థమైపోతుందా. సో ఇంకా ఇండియా నుంచి అయితే పార్సల్ అయితే వచ్చింది. దసరా కోసం అయితే పార్సల్ అయితే తెప్పించుకున్నాను. సో ఇందులో ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇప్పుడైతే చూసేద్దాము. ఈగర్గా అయితే వెయిట్ చేస్తున్నాం, పిల్లలు వచ్చాక ఓపెన్ చేద్దాము అని చెప్పేసి అయితే. ఇది మేము వేసిన తర్వాత 2 వీక్స్కి అయితే వచ్చింది మాకు ఈ పార్సల్. ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉండే. బట్ ఈ రోజైతే వచ్చింది. ఇంకైతే ఓపెన్ అయితే చేసేద్దాం. ఇప్పుడు చేద్దామా? ఆర్ యూ ఎక్సైటెడ్? నువ్వు? ఎస్ చదువుకున్నాం. లాస్ట్ అయితే మంచిగా చేసి పంపించినారు. ఇది ఫుల్ హార్డ్గా ఉండే. ఫుల్ హార్డ్ ఉందా? ఇలా ఏమున్నాయి చెప్పండి. Circle one. చూద్దాం. The one we got last time. Oh yeah! I spelled karam in there. Yeah. Me too. Did you? Wow. Oh, big వీళ్ళు పిల్లల కోసం అని చెప్పేసి చిప్స్ ప్యాకెట్స్ అయితే వేసుకున్నారు. అవును, ఫ్రెష్ అయిపోయింది మొత్తం. ఇది పిల్లలు కావాలి అని మరీ అడిగి వేయించుకున్నారు ఇవైతే. సో ఈ పార్సల్ కోసం అయితే ఫ్రీగా వెయిట్ చేస్తున్నాం కదా. సో ఇంకా పిల్లలు అయితే వీటి కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంది. ఇంకా ఈ చిప్స్ కోసమే మెయిన్. ఇది కావాలి అని చెప్పేసి అయితే ఇన్ని ప్యాకెట్స్ అయితే తెప్పించుకున్నారు. ఇక్కడ ఇలాంటి ప్యాకెట్స్ ఏం లేదు అని చెప్పేసి ఇండియా నుంచి అయితే తెప్పించుకున్నారు ఇవైతే. సో ఇంకా దసరా రిలేటెడ్ అన్ని ఇవన్నీ షాపింగ్, బట్టలు ఇవన్నీ నాయే. సో ఇందులో అయితే అన్ని శారీస్ పాపకి నాకు రిలేటెడ్గా ఉన్నాయి. ఇందులో అయితే చూడాలి ఏమేమి ఉన్నాయని చెప్పేసి. సో ఇది నాకు శారీ, ఇది వచ్చేసి శారీ. ఇది కూడా నాకే శారీ, ఇది కూడా నాకే శారీ. ఇంకేది లైక్ దట్ బట్ నాట్ సేమ్. Not same color. Oh, you left this in India. అవును. Why? ఇది లాస్ట్ టైం ఇండియాలో వచ్చినప్పుడు బ్యాక్ వచ్చినప్పుడు బ్లౌజ్ స్టిచ్చింగ్ కాలేదు అని చెప్పేసి అక్కడే పెట్టేసి వచ్చినాను అనమాట దీన్ని. సో దీనికైతే బ్లౌజ్ వర్క్ ఏమి చేయించలేదు. ఇంకా అన్ని వర్క్ బ్లౌజ్లు అవుతున్నాయి ఎందుకు అని చెప్పేసి అయితే ఇలా మామూలుగా అయితే కుట్టించేసినాను. సో ఇలా అయితే పెట్టించేసినాను హ్యాండ్స్కి అయితే. అనిమల్. సో ఇది ఒకటి ఎల్లో, ఒకటి ఇంకొకటి వచ్చేసి ఆరెంజ్. ఇది కూడా నార్మల్గానే పెట్టించాను, దీన్ని కూడా వర్క్ ఏమీ చేయించలేదు. ఇది బోట్ నీకు పెట్టించేసి ఇలా కుట్టించేసినాను. దీన్నైతే బోట్ నీకు పెట్టించేసి ఇలా డైమండ్ షేప్ అయితే పెట్టించాను దీనికి. ఇలా అయితే ఉంటుంది. చాలా సింపుల్గా కుట్టించాను. ఈసారి అయితే వర్క్ ఏమీ చేయించలేదు. వర్క్ బ్లౌజ్ అయితే నార్మల్గా ఉన్నాయి. సో ఇదైతే నార్మల్ ఇంకా యాజ్ యూజువల్ షార్ట్ హ్యాండ్స్ పెట్టించేసుకొని ఇలా వర్క్ అయితే ఇలా చేయించుకున్నాను. వర్క్ బ్లౌజ్ అయితే ఇలా కుట్టించినాను. హాఫ్ శారీ దసరా కోసం. ఇది హాఫ్ శారీ పాపకి. ఇది అన్ని పట్టుగా అవుతున్నాయి. సో అందుకోసం అని చెప్పేసి ఈసారి హాఫ్ శారీ ఇలా తీసుకోమని చెప్పేసి నన్ను అన్నాను అనమాట అమ్మకి. సో అందుకోసం అయితే ఇలా వర్క్లో అయితే తీసుకొచ్చింది ఈసారి. ఇంకా సర్లే సైజ్ చూసుకోండి, చూడాలి ఇది సైజు మరి. బిగ్గా ఇటు జరుగు, ఇక్కడ వచ్చి నిల్చో. ఓకే సరిపోతుంది. ఇక్కడ పట్టుకున్నాను, సరిపోతుంది. ఓకే బ్లౌజ్ తర్వాత వేద్దాం. ఇంక ఇవన్నీ శారీస్, హాఫ్ శారీ. ఇంక ఇవి ఇంకా ఉంటాయి బట్టలు ఇందులో అయితే. ఇంకొక ప్యాక్ బట్టలు. ఇది వచ్చేసి బాబుది. ఇవన్నీ ఇంకా దసరా కోసమే తెప్పించినాను ఈ బట్టలు అయితే ఇవన్నీ. సో ఇది వచ్చేసి ఇందాక డ్రెస్ చూపించాను కదా, దానిపైన చున్నీ అనమాట ఇది. సో ఇది చున్నీ పర్పుల్ గ్రీన్. సో ఈ కాంబినేషన్లో చాలా బాగుంటుంది కదా, సో అందుకోసం అని చెప్పేసి ఈ కాంబినేషన్లో తీసుకున్నాను ఈసారి డ్రెస్.
did good one. సో ఇవన్నీ ఇంకా పాపకి కొన్ని ఇలా తీసుకున్నాం డ్రెస్లు అయితే అన్నీ ఎక్కువ టీ షర్ట్సే ఉంటాయి కదా సో అందుకోసం అని చెప్పేసి Hey, that కొంచెం డిఫరెంట్గా one. ఇది Oh, షర్ట్స్ లాగా ఎప్పుడు ఒకేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడానికని ఇలా This one looks nice. బాగుంది. But this is for my pant. సో 2 షర్ట్స్ ఇంకా ఉన్నాయి. Yeah. There. Leon, that's mine. ఎస్ దిస్ ఈస్ యువర్స్. Then we know my one. Is that from shop? ఫ్రాక్ Shop one? Okay. And when my one more. షాప్ అని It నేను did. ఓన్లీ వన్నే నాన్న నీకు పొద్దున్న తెప్పించలే నీకు ఇక్కడే ఉంటాయి అన్ని టీ షర్ట్స్ అలాగే ఉంటాయి కదా అందుకే ఎక్కువ తెప్పించలే. No. మోరా మనం నెక్స్ట్ టైం వెళ్ళకు కొనుక్కుందాం. సరే ఇవన్నీ అమ్మమ్మ పంపించింది నేను కొనలేదు అమ్మమ్మనే బై చేసి పంపించింది ఇవన్నీ. Then why you take one? Hmm? Why you take one? of నేను mine? అమ్మమ్మకి చెప్పలేదు వన్ అని చెప్పలేదు అమ్మమ్మనే వన్ పంపించింది నీకోసం అని చెప్పేసి. You did. Did Daddy Huh? get any, mommy? డాడీకి ఏం లేదు చూడు ఇంకా డాడీకి ఏం లేదు నీకే పంపించింది అమ్మమ్మ. అయ్యో I got 1,000. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మొన్న ఇండియా నుంచి నువ్వు చాలా తెచ్చుకున్నావు కదా డ్రెస్సులు వచ్చేటప్పుడు. No? మొన్న ఇండియా నుంచి తెచ్చుకోలేదు నువ్వు అని నువ్వు తీసుకొచ్చుకున్నావు డ్రెస్సులు చాలా తెచ్చుకున్నావు. What you did? I didn't get నిన్న వేసుకున్నావా మొన్న వేసుకున్నావా? Yeah. సో ఇది వచ్చేసి ఇంకొక ఫ్రాక్ పాపది ఇది. సో పాపకి ఎక్కువ డ్రెస్సులు వచ్చినాయి ఇందులో పాపకి నాకు. ఇండియాలో ఉన్నప్పుడు కూడా బాగా తినేవాళ్ళము వచ్చేటప్పుడు కూడా తీసుకొచ్చినట్టు టేస్ట్ చాలా ఇష్టంగా ఉంది అని చెప్పేసి. సో ఇంకా మళ్ళీ ఎలాగో పార్సల్ కూడా వస్తుంది కదా అని చెప్పేసి ఒక 2 ప్యాక్స్ ఎన్ని ప్యాక్స్ అండి 2 ప్యాక్స్. Maybe we'll stop. టికెట్స్ ఏం లేవు మనం టికెట్స్ అర్థం చేస్తున్నాం. స్నాక్స్ మురుకులు గ్యారెలు ఆ బాక్స్ తీసుకొని టిష్యూస్ తీసుకురా అందులో పోసేసుకుంది. Go get boxes. You get it. తిను I don't like it. నీకా స్వీట్ కావాలా మీకు ఇప్పుడు స్వీట్ కావాలా? సో స్నాక్స్లో వచ్చేసి ఫస్ట్ క్యారెట్ పాలు Let's see what it is. Let's see. మిక్చర్ No, wait. ఇవి తింటుంటే ఇంక ఇప్పుడే అయిపోతాయి ఇవైతే ఇంత బాగున్నాయి టేస్ట్. Mixture. Do you like mixture? Yeah. సో ఇన్ని డేస్ అయినాయి కదా అసలు ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను కాకపోతే టేస్ట్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు బాగానే ఉన్నాయి ఇవి. I was waiting for tiny molecule. టైనీ మురుకులా అచ్చో టైనీ మురుకులు చేయలేదు అమ్మమ్మ. Molecule. Tiny molecule. Mixture. సో ఇంకో ప్యాకెట్ ఇది ఇంకా ఏమైనా చూద్దాము. ఇది పసుపు Why are you taking all out? ఆగు మనం ఒక్కొక్కరు వేద్దాము. Yeah, just hold it. Okay, hold it. Oh my god. ఇంకా ప్యాకెట్స్ అయిపోయినాయా? So There's more. dirty more. Leon, just please. Yucky. What is this? చెప్పండి. Think the button. Yucky. ఇది వచ్చేసేమో మినపప్పు పౌడరు మినప్పిండి. సో సున్నుండలు చేయడం కోసం అని చెప్పేసి ఇక్కడ మిక్సర్లో వేస్తే ఇంత గ్రైండ్స్ లాగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ నుంచి పంపించమని చెప్పాను. సో ఇది దానికోసం అనమాట ఇది. సో ఒక డబ్బా తీసుకో డబ్బాలో వస్తుంది డబ్బా తీసుకో. Bucket tap. ఇది కారం అనుకుంటున్నాను. No.
మేబీ కారమే అయింది ఇది నాకు తెలిసి సాఫ్ట్గా ఉంది. Baby, you don't care. అన్నయ్య కారం పెట్టదు, కారమే. Cow. చిల్లీ పౌడరు ఇవన్నీ స్పైసెస్ నేను ఇండియా నుంచి మొన్న వచ్చినప్పుడు తీసుకురాలేదు, ఎందుకంటే ట్రావెల్లో వచ్చినంత తర్వాత ఇక్కడ తీసేస్తున్నారు కస్టమ్స్లో అని చెప్పేసి తీసుకురాలేదు. సో అందుకోసం అని చెప్పేసి ఇవైతే కొరియర్లో వేయమని చెప్పాను. వీటితో పాటు ఇవన్నీ కూడా వేసేసారు అనమాట. ఫస్ట్ ఇవి ఓన్లీ స్నాక్స్ ఇలాంటి వరకే అనుకున్నాను. బట్టలు కూడా కొన్ని ఇంకా ఇలాగో దసరా షాపింగ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అవి కూడా చేపించేసి ఇంకా అమ్మ తీసుకుని ఉంది. ఇంకా అవన్నీతో పాటు ఇవి కూడా పంపించేసాను అనమాట. ఇంకా ఇది వచ్చేసేమో చింతపండు, ఇది ఒక 3 kgs వరకు ఉంటుంది కావచ్చు. ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ చాలా ఎక్కువగా తెప్పించాను. ఇవే మోర్ దెన్ 10 kgs ఎక్కువగానే ఉంటాయి. ఓన్లీ ఈ కారం పసుపు ఉప్పు 10 kgs ఎక్కువగా ఉండుంటాయి అవి. ఇది కూడా చిల్లీ పౌడర్ అనుకుంటా, చిల్లీ పౌడర్. ఇది బయటకు కూడా వచ్చింది, ఇదేమో లీక్ అయినట్టుంది నాకు తెలిసి. ఇది 2 packs ఉంది చిల్లీ పౌడర్. లాస్ట్ ప్యాకెట్ ఇది సెకండ్. ఇంకా అన్ప్యాకింగ్ చేసుకుంటుంటే తినేస్తున్నాం మేమైతే ఇక్కడ. ఇంకా స్నాక్స్ చేస్తుంటే ఇంకా అదే ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఇండియాలో ఉంటేనేమో ఎప్పుడు ఇక్కడ నేను చేస్తాను కానీ చాలా తక్కువ, ఎప్పుడైనా ఒకసారి చేస్తూ ఉంటాను. ఏదైనా ఒకేషన్స్ ఉన్న పిల్లలకి స్నాక్స్ కావాలి అన్నప్పుడు మురుకులు మాత్రమే చేస్తాను, మురుకులు గారెలు. సో ఇలాంటి సకినాలు అంటే నేను చెయ్యను ఎక్కువ, కొంచెం టైం టేకింగ్, అందుకోసం అని చెప్పేసి ఓన్లీ సంక్రాంతి టైంలో చేస్తాం ఇవి. ఎట్లున్నాయి స్నాక్స్? వన్ మోర్ ప్యాక్ అనమాట. చూడాలి. They're not keeping. Never mind. Make sure it tastes nice. అందుకే నీకోసమే పంపించాను, అది లాస్ట్ టైం మంచిగా తిన్నామని చెప్పేసి. ఈ స్నాక్స్ ఇవన్నీ స్నాక్స్ పిల్లల కోసము అండ్ మా కోసము. ఇంకెలా దసరా కూడా వస్తుంది కదా, సో ముందే స్నాక్స్ వచ్చేసినాయి అన్నమాట. అండ్ పసుపు కారము ఇంకా ట్రావెల్లో తీసేస్తారని చెప్పేసి ఎందుకు అలా వేస్ట్ చేయడము, తీసుకొచ్చిన ప్రతిసారి తీసేస్తున్నారు, అందుకోసం అని చెప్పేసి తీసుకురాలేదన్నమాట ఈసారి. ఇంత పెద్ద ప్యాక్ ఇదే ఫస్ట్ టైం అనుకుంటా నేను తెప్పించుకోవడము, ఎప్పుడు ఇంత పెద్ద ప్యాకెట్ తెప్పించలేదు. మోర్ దెన్ 20 kgs పార్సల్ అయితే తెప్పించుకున్నాం ఈసారి. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఎలా అనిపించింది ఏంటి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా వీడియోస్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కదా, దాని మీద కూడా కొట్టేసి పెట్టేసేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఉంటుంది కదా. సో ఇంకా ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. Bye-bye and thank you. Bye bye and thank you. Okay, bye. Thanks for watching my videos. Bye. 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 This food yummy. Yummy. తినండి, ఇంకా ఎన్ని డేస్ తింటారో చూస్తాను.